అందరికీ నమస్కారం. నేడు తెలుగు వారందరికీ ప్రతి ఇంటా పండగ రోజు. అదేంటంటే అన్నగారి 94వ జయంతి సందర్భంగా ప్రతి ఇంటా ఒక పండగ. తెలుగు వాళ్ళకి పండగ ఇది ముఖ్యంగా. ఆ మహానుభావుడు ధైర్యానికి కానివ్వండి, సాహసానికి కానివ్వండి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి కానివ్వండి ప్రతీక అంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అనుకున్నది సాధించటంలో దిట్ట ఆయన. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతోంది. అందున తెలుగువాడి ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. ఢిల్లీ నడి వీధిలో తాకట్టు పెట్టినప్పుడు నానాడు చెప్పారు, తెలుగువాడి ఆత్మ గౌరవానికై తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నాను అని. స్థాపించి 9 నెలల్లో మరి అధికారంలోకి రావటం కానివ్వండి, అదే నేను చెప్పాను, అది సాహసం. ఇక ధైర్యానికి కానివ్వండి, మాట కట్టుబడటం కానివ్వండి, అంటే పేదవారికి పట్టెడు అన్నం పెట్టారు, వారికి ఉండటానికి ఇల్లు కట్టించిచ్చారు. చింకిన బట్టలతో వారు ఉండకూడదు అని వారికి ఇల్లు కట్టి ఇవ్వటం జరిగింది. అది ఒక్క ఆయనకే సాధ్యమైంది. ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడన్నా తీయనండి, ఎవరైనా చేయనండి, అది ఆనాడు అన్నగారు పెట్టిన పథకాలనే ఇవాళ తీసుకెళ్తున్నారు. కొత్తగా ఎవళ్ళు ఏమీ పెట్టలేదు. ఇక మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలదు, యుగాలు చాలదు. ఆయన కడుపున పుట్టడమే మహాభాగ్యం, నా అదృష్టం. తిరిగి ఇప్పటికైనా సరే మళ్ళీ ఆయన కడుపునే పుట్టాలి అని కోరుకునే వాళ్ళలో ప్రథమంగా నేను కొన్ని. అలాగే సంఘంలో, సమాజంలో ఎన్నో, అసలు స్త్రీ అన్నది బయటికి వెళ్ళటానికి వెళితే తిరిగి ఇంటికి వస్తున్నా అన్న ఆత్మ నూనెతలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నా సరే వెళ్ళిందంటే అది అన్నగారి పరిపాలన అని మరొక్కసారి చెప్తున్నాను. వీటన్నిటికన్నా ఇక మహానుభావుడు ఎన్ని చెప్పినా చాలదు. యుగాలు చాలదు, తరాలు చాలవు, రాయటానికి పేజీలు చాలవు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒకటే చెప్పేవారు, తెలుగదేల అన్న దేశంబు తెలుగు, నే తెలుగు వల్ల ఉండ తెలుగొకండ ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి చెప్పడం జరిగేది. ఎక్కడికి వెళ్ళినా